ఎలా అండి, ఇప్పుడే అందిన వార్త. డివిఎస్ సుబ్బరాజు గారు నెల రోజుల కిందట మన దగ్గరికి వచ్చినప్పుడు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా 286. మనం ఇచ్చిన ప్రోటోకాల్ కొబ్బరి నూనె తాగమని ఇవ్వలేదు. అచ్చంగా కుంభాలు ప్రోటీన్లు తినేయండి, ఫైబర్ తినండి లాంటి ఏమీ చెప్పలేదు. ఆటోఫాగి చేసి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి 0 ఫ్యాటీ లివర్కి వచ్చారు 1 మంత్లో. రిపోర్ట్స్ పెడుతున్నాను చూడండి. ట్రైగ్లిజరైడ్స్ కూడా దాదాపు 300 ఉండేది 124కి వచ్చింది. రిపోర్ట్స్ పెడుతున్నాను చూడండి. సెల్ హెల్త్ ప్రోటోకాల్ యొక్క దమ్ ఏంటో అర్థమైందా? లీటర్లు కొబ్బరి నూనె తాగేయటం కాదు, ఒక్క ఎంసీటీ షాట్ తీసుకుంటే చాలు. ఆటోఫాగి ప్రోటోకాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. బేసికలీ బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ ప్రోటోకాల్, ఆల్సో సప్లిమెంట్ల యొక్క స్ట్రెంగ్త్. ఏమండి, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి 1 మంత్లో అన్నం తింటూ ఒక పూట అదేలేండి బ్రౌన్ రైసే తిన్నాడు 0 ఫ్యాటీ లివర్కి రావటం అంటే అద్భుతం కాదా? 300 దాకా ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 100కి రావటం, 120కి రావటం అద్భుతం కాదా? ఇంతకంటే మీకు ఇంకేం టెస్టిమోనియల్ కావాలండి? ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా హాయిగా తింటూ తగ్గించుకునే విధానం అండి సెల్ హెల్త్ విధానం. అది లేయర్డ్ ఈటింగా, ఆటోఫాగియా, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫర్ డిఫరెంట్ మెటబాలిజం. బట్ రివర్స్ అయ్యి తీరుతుంది ఎటువంటి సమస్య అయినా. నా పేరు సుబ్బరాజు అండి. నేను వీడియోస్ ద్వారా యూట్యూబ్లో చూసి తర్వాత స్వప్న గారిని కలవడం జరిగింది ఏదో వేరే విషయం మీద. అప్పుడు ఏదో డిస్కషన్లో ఇలా నేను ఏదో హెల్త్ కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నానంటే షీ హాజ్ సజెస్టెడ్ చింతా రవికుమార్ గారు. అప్పుడు నేను రవికుమార్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు నాకు టెస్ట్లన్నీ చేస్తే నాకు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చింది, ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ ఆల్మోస్ట్ 280 అబోవ్ ఉన్నాయి, ప్లస్ ఇంకా మిస్లేషన్స్ చాలా ఉన్నాయి. ఉంటే అప్పుడు ఆయన అన్నారంటే, లేదు మీరు నేను స్ట్రిక్ట్గా చెప్తాను డైట్ని ప్లస్ ఈ సప్లిమెంట్స్ ఇస్తాను, మీరు స్ట్రిక్ట్గా వాడతానంటే డెఫినెట్గా రికవర్ అవుతుందని చెప్పి అన్నారు. 3 months వాడాలి అన్నారు. సరే, నేను వితౌట్ ఎనీ డీవియేషన్ నేను 1 month ఫస్ట్ లాస్ట్ June 26th వచ్చాను. ఈ 26th అని ఇప్పుడు ఈరోజే టెస్ట్లన్నీ చేయించి మళ్ళీ బ్యాక్ వచ్చాను. వచ్చి చూస్తే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి నా లెవెల్స్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది. గ్రేడ్ 1 కూడా కాదు, నార్మల్కి వచ్చేసింది. ప్లస్ ఇన్ ద సేమ్ టైం ట్రైగ్లిజరైడ్స్ కూడా 280 అబోవ్ ఉండేది, ఇది 124కి వచ్చేసింది. అలాగే మిగిలినవి కూడా ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసినాయి. నేను సార్ చెప్పిన ఈ 16:8 డైట్, ఇంటర్మీడియట్ డైట్ చేశాను. ప్లస్ ఆయన వాడొద్దు అన్నట్టు రైస్ వాడలేదు, ప్లస్ బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇవన్నీ కూడా వాడాను. ప్లస్ ఆయన ఇచ్చిన సప్లిమెంట్స్ టైం టు టైం, అంటే కొద్దిగా అప్పుడప్పుడు టైం వల్ల డివియేట్ అయినా కానీ బట్ 100% నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ప్లస్ దానికి రిజల్ట్ ఇలా రావటం నిజంగా మెరాకిల్. దీన్ని అంటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పగలను. మార్నింగ్ టెస్ట్ కోసం నేను వీళ్ళ దగ్గర కాకుండా బయట చేస్తే ఆవిడ సర్ప్రైజ్ అయిపోయింది. ఆవిడ మీరు ఏం చేస్తున్నారు అని పాత రిపోర్ట్ చూసుకుని ఈ రిపోర్ట్ చూసుకుని టెస్ట్ని రిపీట్ చేస్తారు 2-3 times చేసి, మీరు ఎందుకు ఎలా అయింది, మీరు ఏం చేశారు ఏంటి అని అడిగితే అప్పుడు ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. బట్ షీ హాజ్ సర్ప్రైజ్. అల్టిమేట్గా చూసి నువ్వు గ్రేడ్ 2 నుంచి ఒకసారి 0కి చేయడం ఇట్స్ వండర్ అని చెప్పని ఆవిడ అని, సరే నేను థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు రవికుమార్ గారిని కలిసి ప్లస్ అఖిల్ గారిని కలిసి నేను ఇప్పుడే అన్నీ ఇవ్వడం జరిగింది. మెనీ థ్యాంక్స్ టు సెల్ హెల్త్ టీమ్. అలాగే విద్యాసాగర్ గారు పాపం ఇనీషియల్గా నాకు అట్లా సపోర్ట్ పెట్టడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ విద్యాసాగర్ గారు, థ్యాంక్స్ అఖిల్ గారు, థ్యాంక్స్ అండి.